నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. ని కుమార్ దామెరా. కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని తెలంగాణ సమాజం అంతర్మదనంలో పడింది. అలవి కాని హామీల అమలుతో అంధకారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి సర్కారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. 6 గ్యారంటీల మాట దేవురెడుగు. ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలకే హస్తం పార్టీ మంగళం పాడుతున్నది. ప్రజాపాలన అంటూ డప్పు కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు మండిపడుతున్నారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు ఏంటో జనాలకు తెలిసిపోయింది. ప్రజాక్షేత్రంలో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఆ పార్టీల్లో మనుగడ సాగించలేవు. దశాబ్దాలు పాలించిన పార్టీలకు ప్రజల నాడి తెలుసుకునే నైపుణ్యం మెండుగా ఉండాలి. నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తే ఆదరించిన ప్రజల నుంచి చీదరింపులు తప్పవు. అందుకే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అంతకు ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీపై తిరస్కార ధోరణితోనే కాంగ్రెస్ గెలిచింది. ఇక తాజాగా తెలంగాణలో మాత్రం అలవికాని హామీల ప్రచార హోరుతోనే కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది. ప్రజలను మభ్యపెట్టి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత తిరోగమన చర్యలకు పాల్పడుతున్నది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారులో తెలంగాణ ప్రగతికి ప్రపంచమే అబ్బురపడింది. అభివృద్ధి కోసం చేసిన అప్పుల కంటే 16 రెట్ల సంపదను సృష్టించింది గత సర్కార్. కళ్ల ముందే ప్రగతి కనబడుతుంటే అప్పులపై తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పరువును దిగజార్చుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పగతో తెలంగాణను ఆగం చేస్తున్నది. అప్పుల పేరుతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. కుక్కతోక వంకర అన్నట్టుగా ప్రవర్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ. విజన్ ఉన్న నేతలు లేకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ముందు చూపులేని విధానాలతో తెలంగాణ నష్టపోతున్నది. 6 గ్యారంటీల హామీలతోనే గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్నది. కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న సంక్షేమ పథకాలకే మంగళం పాడుతున్నది. ఎన్నికల ప్రచారంలో అనేక తప్పుడు ప్రకటనలు, ప్రచారాలతో బలమైన పిఆర్ టీంలతో ప్రజలను విజయవంతంగా మోసం చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్న సంగతి తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎందుకంటే రేవంత్ సర్కార్ పరిపాలనలోనూ పిఆర్ స్ట్రాటజీస్తోనే ముందుకెళ్తున్నది. గత డిసెంబర్ 6న ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. రేవంత్ రెడ్డి ఇలా ప్రమాణం చేయగానే ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించి మీడియాలో హంగామా చేశారు. వాస్తవానికి ఈ కంచె ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను మళ్లీ వారే తొలగించుకుని తన పిఆర్ టీంతో విస్తృతమైన ప్రచారం చేయించుకున్నారు రేవంత్ రెడ్డి. పాదయాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ పిఆర్ స్టంట్స్ ప్లే చేస్తున్నది. అంతేకాదు తూతు మంత్రంగా హామీలను అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే దివ్యాంగురాలు రజనికి ఉద్యోగం ఇస్తూ సంతకం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తీరా గెలిచాక కాంట్రాక్టు ఉద్యోగం కట్టబెట్టి దానికే మీడియాలో డబ్బా కొట్టించుకున్నారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకునేందుకు గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నది. ప్రగతి భవన్ పేరును పూలే భవన్ గా మార్చుతున్నామని ప్రకటించి రాత్రికి రాత్రి మళ్లీ ప్రజాభవన్ గా మార్చి బీసీలను మోసం చేశారు. ప్రజాపాలన అంటూ ప్రజా దర్బార్ నాటకానికి తెరతీసి ఆరంభ శూరత్వం ప్రదర్శించారు. జిల్లాలో పరిష్కరించుకునే సమస్యలు సైతం ప్రజా దర్బార్కు పోటెత్తాయి. దీంతో ఒక్కరోజు ప్రజా దర్బార్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత మొహం చాటేశారు. మంత్రులు, అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పి బాధితులను మోసం చేశారు. అంతేకాదు ప్రజా దర్బార్ తాకిడితో ఒకవైపు ప్రగతి భవన్ దగ్గర కంచెలు తొలగించి డబ్బా కొట్టుకున్న సర్కార్ అవే కంచెలను ప్రజా దర్బార్ వేదిక దగ్గర ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమమే కొనసాగుతుందని, ప్రజలెవరూ ప్రజాభవన్ కు రావద్దని సెలవిచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్పై పగతో ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. తాము ఇచ్చిన అలవికాని హామీల అమలు సాధ్యం కాదని
కాంగ్రెస్ అప్పుల నాటకానికి తెరతీసింది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తెలంగాణ అప్పుల పాలైందని గోబెల్స్ ప్రచారం చేయించింది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చదివిన ప్రసంగంలో రాచరిక పాలన పోయి ప్రజాపాలన వచ్చిందనే వాక్యముంది. గత బీఆర్ఎస్ సర్కార్ రాచరిక ప్రభుత్వమైతే అందులో గవర్నర్ పాత్ర ఏమిటి? ఇటువంటి తప్పుడు ఆరోపణలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని గవర్నర్ అవమానించారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి దీనంగా తయారైంది. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం, వృద్ధులకు 4,000 పెన్షన్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 6 గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో మరో 412 వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్లేట్ ఫిరాయిస్తోంది. మహాలక్ష్మి స్కీమ్లో కేవలం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి మమ అనిపించింది. ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం లేని ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ 2 పథకాలు ప్రారంభించి మిగిలిన హామీల విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. డిసెంబర్ 9న రైతు భరోసా కింద ఎకరానికి 15,000 వేస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. కానీ గద్దెనెక్కిన తర్వాత రైతు బంధు లెక్క అవే ఎకరానికి పాత 10,000నే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా ముచ్చటే లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మొద్దని విడమర్చి చెప్పారు. కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న విషయం రేవంత్ రెడ్డి అండ్ టీంకు వారం రోజుల్లోనే అర్థమైంది. ఆర్థిక వ్యవస్థ, ఆదాయ వ్యయాలపై మంత్రులకు, సీఎంకు పూర్తి నివేదిక అందకముందే రాష్ట్రం అప్పుల పాలైందని ప్రచారం మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుష్ప్రచారం ప్రారంభించింది. అదిగో ఆ శాఖలో అవినీతి, ఇదిగో ఈ శాఖలో అవినీతి అంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభించింది. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు రివ్యూలకు రావడం లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారు. విద్యుత్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులపై బురద జల్లే ప్రయత్నం చేశారు. తరువాత శ్వేతపత్రం పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో 2 శ్వేతపత్రాలను విడుదల చేసింది. 2 పేపర్లలోనూ రాష్ట్ర ఆదాయం, అప్పులపై క్లారిటీ లేకుండా తప్పుడు లెక్కలు చూపించింది. ఈ 2 శ్వేతపత్రాల్లో అన్ని తప్పుడు లెక్కలే ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు లెక్కలతో సహా కడిగిపారేశారు. న్యూస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ముఖ్యంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరమైంది. రైతు బంధు పైసలు ఇప్పటికీ పూర్తిగా అందలేదు. కరెంటు కోతలు మొదలయ్యాయి. సాగునీటి విడుదలపై స్పష్టత లేదు. యాసంగి సాగు దిగుబడి తగ్గడం ఖాయమని అధికారులు చెప్తున్నారు. మరోవైపు 6 గ్యారంటీల పేరుతో జనాన్ని 10 ఏళ్ల వెనక్కి నెట్టి మళ్లీ క్యూ లైన్లలో నిలబెట్టారు. పదేళ్ల పాటు కరెంటు కోతలు లేని పాలన చూసిన ప్రజలకు కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో ఒక్క నెలలోనే అర్థమైంది. రోజులో 10 సార్లు కరెంటు కట్ అవుతుంది. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్లో కోతలు పెడుతున్నారు. అనునిత్యం కరెంటు పోతూ ఉండడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఏకంగా గత ప్రభుత్వంపై విద్యుత్ విషయంలో నానా హంగామా చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోనే రైతులు కరెంటు కోతలపై విద్యుత్ వైర్లు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు. వ్యవసాయానికే కాదు, గృహాలకు, కంపెనీలకు కూడా కరెంటు కష్టాలు మొదలయ్యాయి.
అటు ఇచ్చిన 6 గ్యారంటీల జాప్యం కోసం కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రజల్లో అబాసు పాలైంది. గ్యారంటీల పేరుతో వారంటీ లేని సర్కార్ ప్రజలను రోడ్డుపై పడేసింది. 6 గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజలను లైన్లో నిలబెట్టింది. 6 గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. అన్నిటికీ ఒకటే దరఖాస్తు అంటూ 100 అనుమానాలకు దారితీసింది. ఇటు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఫ్రీ ఎప్పటినుంచి అనేది మాత్రం చెప్పలేకపోతుంది. ముందుగా అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పగా ఇప్పుడు విధి విధానాలు పూర్తి చేయలేదు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదంటూ చావు కబురు చల్లగా చెబుతుంది. ప్రస్తుతానికైతే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు సూచిస్తూ ఉండడంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతులకు రైతు బంధు మాటే ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు రైతు బంధు నిధులు వేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దరఖాస్తుల్లో డొల్లతనంతో ప్రభుత్వం రోజుకొక ప్రకటన చేస్తుంది. దరఖాస్తుల్లో గజీబిజీ గడులపై ప్రభుత్వం పూటకో మాటతో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. మొదట్లో రేషన్ కార్డు ఉన్నవారి 6 గ్యారంటీలకు అర్హులని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. పెన్షన్లు అందుకుంటున్న వారు అప్లై చేసుకోవద్దని చెప్పారు. పెన్షన్లు వచ్చేవారు ఇతర గ్యారంటీలకు అప్లై చేసుకోవాలా వద్దా అనేది చెప్పలేదు. ఇలా ఒక్క దరఖాస్తు 100 అనుమానాలు అన్నట్లు కాంగ్రెస్ ప్రజాపాలన ఉంది. మరోవైపు ప్రజా దర్బార్, ప్రజావాణి వైఫల్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యులకు సాయం చేయలేనప్పుడు ఈ ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన ఎవరి కోసమంటూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమకారులను కూడా అవమానపరిచింది. ఎన్నికల ప్రచారంలో ఉద్యమకారులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అనేక కొర్రీలు పెడుతుంది. తాము తెలంగాణ ఉద్యమకారులమంటూ ప్రభుత్వం దగ్గర నిరూపించుకోవాలని గైడ్ లైన్స్ ఇచ్చింది. 6 గ్యారంటీల దరఖాస్తులో ఉద్యమకారులు తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివరాలు చెప్పాలని కండిషన్ అందులో పెట్టింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ లేకుండా వీలైనంత మందికి ఉద్యమకారులకు ఆర్థిక సహాయం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని కఠినంగా అణిచివేసి ఉద్యమకారులపై లాఠీలు జులిపించిన కాంగ్రెస్ పార్టీ ముందు తాము ఉద్యమకారులమే అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఉద్యమకారులకు నేడు ఏర్పడింది. ఉద్యమకారులపై ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఎత్తివేతపై కూడా రేవంత్ సర్కార్ రాజకీయం చేస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ ఉద్యమకారులపై రాష్ట్ర పరిధిలో ఉన్న కేసులను 99% రద్దు చేసింది. కేంద్రం పరిధిలో ఉన్న రైల్వే వంటి కేసులు మినహా అన్ని కేసులను గత కేసీఆర్ ప్రభుత్వం క్లోజ్ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రగతి భవన్ ముందు కాంగ్రెస్ వేసిన ముళ్ల కంచెను కాంగ్రెస్సే తొలగించినట్లు, కాంగ్రెస్ పెట్టిన కేసులను మళ్లీ కాంగ్రెసే రద్దు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అత్యుత్సాహం, ముందు చూపు లేని అతి విశ్వాసంతో తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పుల వేటలో పడింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 1500 కోట్ల అప్పు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరిన్ని అప్పులకు ఆర్బీఐ దగ్గర దరఖాస్తు చేసుకుంది. అటు ఆర్టీసీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడుతుంది. ఆర్టీసీ కార్పొరేషన్ చేసే అప్పులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తుంది. ఉచిత బస్సు హామీతో దాదాపు 40 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు. వారిని ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు నట్టేట ముంచింది. సరైన ఉపాధి లేకపోవడంతో ఆటో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తమను ఆదుకోవాలంటూ ఆటో కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఇటు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని తిరిగి ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుందని, ఆర్టీసీని కనుమరుగు చేసేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయంటూ మండిపడుతున్నారు. అయినా ఉచిత బస్సు ప్రయాణాలతో ప్రయాణికుల మధ్య వాగ్వాదం, గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సులకు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కేవలం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ఫ్రీ అంటూ చెప్పడం పథకాన్ని నీరుగార్చే చర్యలేనంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మొదట రాష్ట్రం అప్పులని తప్పులు లెక్కలు చెప్పారు. ఆ తర్వాత విద్యుత్ శాఖలో అప్పులంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు గుప్పించారు. ప్రతి రంగంలో అవినీతి జరిగిందంటూ ప్రాపగండంను సృష్టిస్తూ ప్రజలను గందరగోళానికి నెడుతోంది. పాలనను గాలి కొదిలేసి గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణల్ని పనిగా పెట్టుకోవడంతో ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ అభివృద్ధిని దెబ్బతీసేలా ఫార్మాసిటీ, మెట్రోపై రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తోంది. మొత్తం మీద రైతులను, మహిళలను, వ్యాపారులను, నిరుద్యోగులను, ఆటో కార్మికులను ఇలా అన్ని రంగాలను దగా చేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.